పేపర్లో మాత్రమే చూసిన ఇంతవరకు నాకు కాపీ ఏం అందలేదు. ఆ నోటీస్ నా చేతికి వచ్చిన తర్వాత తప్పకుండా స్పందిస్తా. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇవి రాకముందే ఎట్లా పడితే అట్లే ఒర్రే పద్ధతి అయితే ఉందో బంద్ చేసుకోమని చెప్తా ఉన్నాను. ఈ పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి వేషాలు. నువ్వేం కొత్త పార్టీ కాదు. ఈ దేశాన్ని పాలించిన పార్టీ, రాష్ట్రాన్ని పాలించిన పార్టీ. బిజినెస్ రూల్స్ అంటే ఏందో నీకు అర్థం కావాలి. ఆర్థిక మంత్రి ఏం పనిచేస్తాడు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఏం పనిచేస్తాడు, ముఖ్యమంత్రి ఏం పనిచేస్తాడు అన్నీ తెలిసిన తర్వాత తెలిసిన పార్టీగా ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? ఏం రోగం మీకు, ఏం పుట్టిందని చెప్పి నిజంగానే నీకు దమ్ముంటే ఆరోపణలు ఏవైతే చేస్తున్నావో నువ్వు ఆ విచారణ పర్ఫెక్ట్గా చేయి. నిజంగా తప్పు చేసిన వాళ్ళు ఎవరు ఉంటే, దోషులు ఉంటే శిక్షించు. అంతే తప్ప ఎందుకు మాట్లాడుతున్నావు? ఇదేనా నీ సంస్కారం? ఇదేనా నీ సభ్యత? ఎంతమంది ఎగబెడతావు ఆల్సీజన్ కుక్కల్లాగా? ఎవరికి నోటీసులు ఇవ్వాలి, ఎవరికి నోటీసులు ఇవ్వద్దు, అది జరిగింది ఏంటి అనేది ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసుకోరాదు. అది ఏది లేకుండా ఉత్తగానే ఇస్తా అంటే రేపు తప్పకుండా ఇదంతా వచ్చిన తర్వాత ఈటల రాజేందర్గా స్పందిస్తా. కేవలం రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నావు తప్ప నీకు నిజాయితీ లేదు, నీకు చిత్తశుద్ధి లేదు, నీ దగ్గర ధర్మం లేదు. కేసీఆరే కక్ష సాధింపు చర్యలు చేపట్టి ఏం చేయలేకపోయాడు. నువ్వేం చేస్తావు? నీ ఐస్తే ఎంత, నువ్వెంత? ఆ పూటకు ఆ క్షణానికి నువ్వు తృప్తి పొందుతుండొచ్చు, కానీ ప్రజాక్షేత్రంలో తూ అని ఊస్తాను మీ మీద గుర్తుపెట్టుకోండి.